టు మై ఛానల్ హేమా హంగామా అండ్ వెల్కమ్ టు ఫిల్మ్ అప్డేట్స్. ఈ రోజు అందరూ చాలా ఈగర్ గా చూసే డాకు మహారాజ్ ఎలా ఉంది ఏంటి అన్నది ఇప్పుడైతే తెలుసుకుందాం. యాజ్ యూజువల్ బాలయ్య బాబు మాస్ యాక్షన్ తోటి ఊరమాస్ పర్ఫార్మెన్స్ తోటి అందరినీ అలా వావ్ అనిపించేలా చేశారనమాట. మరి ఈ సినిమాని మనకి బాబు గారు డైరెక్ట్ చేశారు, నాగవంశీ గారు ప్రొడ్యూస్ చేశారు. అండ్ హీరోయిన్స్ వచ్చేసి ప్రజ్ఞా జస్వాల్, శ్రద్ధా శ్రీనాథ్, ఊర్వశి రౌతెల అండ్ చాందిని చౌదరి కూడా ఉందన్నమాట పైదవే సినిమాలో. అండ్ తమన్ గారు మ్యూజిక్ అందించారు. సో ఇన్ని విషయాలు అయితే సినిమా గురించి పక్కా మీకు కూడా తెలుసుంటే అవే మళ్ళా నేను కూడా చెప్పాను. అయితే సినిమా ఎలా ఉంది అంటే డెఫినెట్లీ గాడ్ ఆఫ్ మాసెస్ అని ఎందుకు అంటారో అంటే ఇందుకే అంటారని అనిపించింది. ఈ స్టోరీ అంతా రొటీన్ గా ఉంటదండి. మనం ఎప్పుడు చూసినట్టుగానే అన్ని చోట్ల మనం అరే ఈ కథ అందులో ఉంది కదా ఇందులో ఉంది కదా అని మనం చూసినట్టే అనిపిస్తుంది. ఇన్ఫాక్ట్ భగవంత్ కేసర్ లో కూడా మనం చూసామనే అనిపిస్తుంది. భగవంత్ కేసర్ లో శ్రీలీలని కాపాడడానికే ఉంటాడు కదా మన బాలకృష్ణ. సో ఇందులో కూడా ఒక పాపను కాపాడడానికి డాకు మహారాజ్ వస్తాడనమాట, నానాజీ అనే పేరుతోటి. సో అసలు ఆ పాపకి ఎందుకు థ్రెటన్ వస్తుంది, డాకు మహారాజ్ ఎందుకు పేరు మార్చుకుని మరి వచ్చి డ్రైవర్ గా వచ్చి తనని కాపాడాలని అనుకుంటాడు, రీజన్ ఏంటి? ఇంకో పక్క కట్ చేస్తే సో ల్యాండ్ మైన్స్ దగ్గర బాబీ డియోల్ చాలా అక్రమాలు చేస్తూ ఉంటే ప్రజ్ఞా జస్వాల్ అండ్ సీతారాం అంటే లైక్ వాళ్ళిద్దరూ కలిసి అడ్డుకోవడానికి ట్రై చేస్తుంటారు. వీళ్ళ దగ్గర కూడా డాకు మహారాజ్ వచ్చి కాపాడుతాడు. అసలు వీళ్ళని ఎందుకు కాపాడాలనుకుంటాడు, డాకు మహారాజ్ కి వీళ్ళకున్న కనెక్షన్స్ ఏంటి, ఇవన్నీ డాట్స్ ని కనెక్ట్ చేసుకోవాలి. బై ద వే నందిని ఎవరు, నందిని ఎందుకు వచ్చింది, అసలు నందిని ముఖ్య కారణం ఏంటి, ఇవన్నీ తెలుసుకోవాలనుకున్నా కూడా మీరు అన్డౌటెడ్లీ వెళ్లి సినిమా చూసేయాలన్నమాట. సో సినిమా అయితే విజువలైజ్ గా గ్రాండియర్ గా చాలా చాలా బాగుందండి. ముఖ్యంగా నాగవంశీ గారు 15 నిమిషాలు ఫైట్ ఉంటది, యూ విల్ గెట్ గూస్ బాంబ్స్ అని అన్నారు చూసారా, ఆ గూస్ బాంబ్స్ మూమెంట్ అయితే ఖచ్చితంగా మీకు అందుద్ది. అండ్ దబిడి దిబిడి సాంగ్ థియేటర్ లో ఖచ్చితంగా మాస్ ఆడియన్స్ అయితే బాగా 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 ఎంటర్టైన్ అవుతారు. బాలయ్య బాబు యాక్షన్ ఫస్ట్ హాఫ్ మాత్రం అదిరిపోయిందని చెప్పొచ్చండి. చాలా 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 గ్రిప్పింగ్ గా విజువల్స్ అన్ని కూడా మైండ్ లో ఉండిపోతాయి. సో దాని వల్ల సెకండ్ హాఫ్ కొంచెం స్లో డౌన్ అయిందేమో అన్న ఫీలింగ్ అయితే వస్తుంది అనమాట. సో ఎక్కువ పాయింట్స్ రివీల్ చేయకుండా ఆ థింగ్ ని లైక్ రివీల్ చేయకుండా మీకు ఆ సస్పెన్స్ పోకుండా అయితే నేను రివ్యూ చెప్తున్నాను. ఏం చెప్పావంటే బ్రో యూ హ్యావ్ టు గో అండ్ వాచ్, అప్పుడే మీకు బాగా అర్థమవుతుంది. ఆ ఫీల్ ని మిస్ అవ్వకూడదు. అంటే అన్ని నువ్వు చెప్పేస్తే ఇంకేంటి అని అనిపించవచ్చు. బట్ సినిమా అయితే చాలా చాలా బాగుంది. పండగ సినిమా, పక్కా పండగ బాలకృష్ణ గారిదే అన్నా కూడా నో డౌట్ అన్నమాట. సో అండ్ ఓవరాల్ గా అది వీడియో. ఇలాంటి ఇంట్రెస్టింగ్ అండ్ మోర్ వీడియోస్ కోసం మీరు ఏం చేయాలి, ప్లీజ్ డూ ఫాలో హేమా హంగామా.